పిల్లలకి పెళ్లి కాలేదు, అక్కడికి వచ్చిన తర్వాత తలంబ్రాల గురించి వివరం అడుగుతున్నారు. మీరు ముందుగా ఒక పేరు మీద మీ పిల్లలు పెళ్ళి కావాలి అని అనుకుంటే, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళ గోత్రము తర్వాత వారి పేరు నాకు చీటీ మీద రాసిస్తే కళ్యాణం గట్ట ముందే చదువుతానండి. వారు ఎవరైతే వచ్చారో ఇక్కడ వాళ్ళ చేత తలంబ్రాలు పోస్తూ కొద్దిగా అక్షింతలు కూడా అక్షింతలు కూడా ఇస్తాము. అది ఆ పిల్లలకి తీసుకోవాల్సి ఉంటుంది. దాని వివరణ మీకు తర్వాత చెప్తాను. పద్మావతి జన్మ వృత్తాంతము. పూర్వకాలమున సుధర్ముడానే చంద్రవంశపు రాజుండే ఒక దినము నానాడు పద్మావతి చెప్పుట యుక్త వయసు వచ్చిన బిడ్డలు పెళ్లి చేయగాలి చేరుట గణమున గాలసటి చెంది శ్రీనివాసుడు వనమున చేరే అందమైన భూములతోనూ వసంతైన పళ్ళతోనూ శ్రీనివాసుడు పద్మావతిని చూచుట పద్మావతి ఇష్ట సకులతో క్రీడలను ఆడగలిచి కన్యల అందరి తప్పని వింటూ చెంగుల స్వామి లేచనుగా అందాలకే పడదని చూసి తనను తానే మరిచెనుగా ఎన్నడి చూడని యువకుని చూసి తత్తర పాటే చెందనుగా
పొమ్మనుట అందక చెయ్యే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి రాజే నిన్నో చూడలేదా కోర్కై నీకు వేయొకదయ్యా శ్రీనివాసుడు పద్మావతితో కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించే అందరిలో నా చక్కగా ఉన్న కన్య తానచి నిన్నే చూసిన దొరకములో నా నామని ప్రేమతో నిండరుగా పద్మావతి శ్రీనివాసునితో ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందరూ నన్ను శ్రీనివాసుడు పద్మావతితో కులమన్నది నాకు లేనే లేదు అన్ని మతములు నావేగా అమ్మ ఇక్కడ 73 చరణంలో శ్రీనివాసుడు ఆ పద్మావతితో ఇలా చెప్తున్నారు చూడండి. శ్రీనివాసుడు అందరూ నన్ను సిరిలన్నవి నాకు లేనే లేవు అంటే పద్మావతితో చెప్తున్నారు శ్రీనివాసుడు నా పేరు. సిరి అంటే లక్ష్మీదేవి అంటే పెళ్ళి అయినది ఆ లక్ష్మీదేవి నా వద్ద లేదు వెళ్ళిపోయినది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయిందనుకొని సిరులన్నీ వెళ్ళిపోయినాయి అనుకుంటుందేమోనని మళ్ళీ 77 చరణంలో చెప్పారు. కులమన్నది నాకు లేనే లేదు అన్ని మతములు నావేగా అంటే కులము లేదు మతము లేదు అన్ని మతాలు నావే. నన్నే నీవే పెళ్ళి ఆడిన ఈ ముల్లోకాలు నీవేగను అంటే సిరి అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కదా అని నా దగ్గర ధనము లేదనుకుంటున్నావేమో నన్ను పెళ్ళి ఆడిన ఈ ముల్లోకాలు నీవేగను అని స్వామి మర్మంగా చెప్పారట. ఇక్కడ శ్రీనివాసం చిలికెత్తుల రాళ్లతో కుట్టుట అంటూ పలికిన స్వామిని చూసి అతి కోపంతో ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు సాక్షాత్తు శ్రీనివాసుడు కదా చిలికెత్తుల రాళ్లతో కుట్టుట ఏంటి అని ఒక సందేహం రావచ్చు. అయితే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే కలియుగంలో శ్రీనివాసుడు. ద్వాపరయుగంలో చిన్న వయసు అంతా కూడా 8 సంవత్సరాల వయసు వరకు కూడా చాలా అల్లరి చేసేవాడట. గోపికలు ముంతలో పాలు మిగడ వెన్న పట్టుకొని పోయి పట్టణానికి పోయి అమ్ముకుంటుండేవారట. ఈ సొత్తంతా నాది నా సొత్తు తీసిపోయి అమ్ముకుంటున్నారే అని అడ్డుపడేవాడట. ఆ గోపికలు వెళ్ళి ఆ యశోద మాత దగ్గర వాపోయేవారట. ఆ తల్లి నమ్మలేదట. రాత్రి వేళల్లో ఈ గోపిక ఇళ్లలోకి వచ్చి కుండలో ఉన్న మొంతలో ఉన్న ఆ మేగడ వెన్న తినివేసి కుండలు పగలగొట్టి వెళ్ళిపోతుండేవాడట. ఆ తల్లికి చెప్పినా నమ్మలేదట. మన పిల్లల గురించి ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు చెప్తే నమ్ముతామండి? ఫిర్యాదు చేస్తే నమ్ముతామా? మన కళ్ళతో చూస్తేనే నమ్ముతాం. మరి అలాంటిది మనమే నమ్మనప్పుడు ఆ యశోదమా తల్లి నమ్ముతుందండి? ఆ తల్లి కూడా నమ్మలేదట. ఎట్లాగైనా సరే కృష్ణుడు పట్టించాలి అని ఏం చేశారు గోపికలందరూ ఒక గోపిక ఇంటిలో ముంతలో వెన్న పెట్టి ఆ వెన్నకుండ తీసుకెళ్లి ఉట్టిలో పెట్టి ఆ ఉట్టికి కొన్ని గంటలు కట్టారట. ఎప్పుడైతే రాత్రి వేళ శ్రీకృష్ణుడు తన స్నేహితులను తీసుకుని వస్తాడో ఈ కుండ మీద ఎప్పుడైతే చెయ్యి వేస్తాడో ఆ గంటలు కాస్త మొగుతాయి. అప్పుడే నా తల్లిని చూపించినట్లయినా ఆ తల్లి నమ్ముతుంది కదా అని ఏం చేశారు కొన్ని గంటలు కట్టారు. కొన్ని గంటలు కట్టితే రాత్రి వేళ అయింది. స్నేహితులను తీసుకుని ఆ గోపిక ఇంట్లోకి వచ్చాడు. వచ్చి చూసేటప్పటికి కొన్ని గంటలు కట్టి ఉన్నాయి. ఆ గంటలకు ఆజ్ఞాపించారట స్వామి. ఏమని? మేము తిన్నంతసేపు మీరు గంటలు మోగకండి అని ఆజ్ఞాపించారట. మరి స్వామివారి చెప్పినప్పుడు భక్తులు శిరసా వహించాలి కదా. ఆ గంటలు కాస్త తల ఊపినాయట. అందరూ కూడా ఆ స్నేహితులందరూ కూడా ముంతలో ఉన్న ఆ వెన్న తీసుకొని తిన్నారట. ఆఖరి వంతు కృష్ణుడు తిందామని ముంత మీద చెయ్యి వేశాడట. ఎప్పుడైతే ముంత మీద చెయ్యి వేశాడో ఆ గంటలు కాస్త గడగడ గడగడ అని మోగినాయట. అప్పుడు అడిగాడట, నేను ఏమని ఆజ్ఞాపించాను? మీరు తిన్నంతసేపు గంటలు మోగకూడదని ఆజ్ఞాపించారు కదా, ఎందుకు మోగారు అని అడిగారట. అడిగితే మా స్వామి మీరు చెప్పినట్టు శిరస వహించాము, మీరు స్నేహితులు తిన్నంతసేపు కూడా మీకు గంటలు మొగలేదు. మరి స్వామి
ముచ్చట కాస్త తీర్చుకోమ్మా అంటే బహుళమాత ముచ్చట ఏంటండి అంటే ద్వాపరయుగంలో యశోదమాతే, కలియుగంలో బహుళమాత. ద్వాపరయుగంలో 8 సంవత్సరాల వయసు వరకు యశోదమాత దగ్గర గడిపి 8 సంవత్సరాలు దాటిన తర్వాత కన్న తల్లి అయిన దేవకీ మాతకు వచ్చినాడు. యవ్వనం వచ్చిన తర్వాత ఒకటి కథ అడిగేటప్పటికీ అమ్మ పాలిచ్చేంతవరకు రుణం ఉంది, ఆ రుణం తీరిపోయింది కాబట్టి కన్న తల్లి దగ్గరికి వెళ్ళాను, నీ కోరిక తీరుస్తానమ్మా, కలియుగంలో శ్రీనివాసుడిగా వస్తాను, నువ్వు ఒకడు మాత కింద వస్తావు, వేదవతే పద్మావతిగా వస్తుంది, మా ఇద్దరు కళ్యాణము చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకోమని ద్వాపరయుగంలో ఇచ్చిన వరాన్ని స్వామివారి కలియుగంలో తీర్చుకున్నాడు. ఒకడమాత శ్రీనివాసునితో రాజులతోటి పూర్వ జన్మ వృత్తాంతము అమ్మాని తండ్రి ఆనతి తలదాచిలో అరణ్యవాసమే చేసి లంకకు సీతలు తీసుకువెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను. తనకడ ఉన్న వేదావతిని రాముడి వెంట పంపెనుగా రావణ సంహారం జరిగిన తదుపరి జానకి నాదరి చేరగలరా సీతలు నాదరి చేసి అగ్నిదేవుడే వరమడిగే కలియుగ మందున వేదావతిని పద్మావతిగా జన్మించు. అప్పుడు నేను ఇచ్చిన వరమే సబలము చేయగానే వచ్చింది. శ్రీనివాసుడు ఎరుకల సాని వేషము దాల్చుట మాతను సాగాలని తన మనసున సంకల్పము చేసి గాజులకు చీరలు కట్టి చక్కని చుక్కల రవికలు కడిగి ఎర్రని కుంకుమ బొట్టులు పెట్టి నల్లని కాటుగా కన్నులు దిద్ది రంగుల గాజులు చేతికి తడిగి కళ్ళు కడియాలు కాళ్ళకు పెట్టి అద్దంలో తన అందము చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొనుచు పద్మావతి విరహ బాధ శృంగారవనమున పద్మావతిని శ్రీనివాసుని చూసిన క్షణమే ఎంతటి అందమైన వాడు మరపురాని మన్మధుడతడు ఎరుకమోహని తలుపులలో నామడి కలవరమాయలుగా
ఆ సమయంబున ఎరుకల సాని కోట గుమ్మము వద్దకు చేరి ఎరుకల సాని కేకలు వింటూ ధరణి దేవి పిలువనంపే చక్కని చాపను నానని పరిచి దాని పైన పీటలు వేసి బొట్టలు తీసి పక్కన పెట్టి చాటలు ముచ్చాలు పోయించి పద్మావతిని కూర్చోబెట్టి చిన్నదాని చేతిని బట్టి మూల దేవతలకు ముందుకు మొక్కి మంచి వాకులు ఇమ్మని అడిగి యాదన్నది నీకు లేనే లేదు మనసుకు పట్టిన ప్రేమ జప్పు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు నాలుగా ఏ పిల్లనేమో రాళ్ళతో కొట్టించి పంపినావు ఆది దేవుడు అతడే కాదా శ్రీనివాసుడిగా వచ్చినాడు ఆకాశరాజు జన్మమి ధన్యం ధరణి దేవిది పుణ్యఫలము ఇప్పుడు సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ కదుపరించడకు ఆడమనలేక సరి అనుడు అంతా శుభమే జరుగును మీకు ఒకలాదేవి ఆకాశరాజుతో పెండి మాటలు పలుకుట ఒకలామాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా ఆకాశరాజు ఎదురే వచ్చి కడువినేముతో నమస్కరించి సంపదలు ఎరువులు కాళ్ళు కడిగి తగురీతిని గౌరవించి ఒకలామాత ఆకాశరాజుతో మా నివాసమే శేషాచలము ఒకలాదేవి అందరూ నన్ను 25 ఏళ్ల వాడు వశిష్ఠ గోత్రము కలవాడు వనములోని బాలను చూసి పరిణయమోనే ఆడగ తలచి మానవ మాతృడు కానే కాడు దైవాంశకు చెందినవాడు ఆకాశరాజు ఒకళ్ళ మాతతో మమతాను రాగలదు తొలగించరాజు మాతా పలికిన పలుకులు వింటూ పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపిదము ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నము రాయించుట గురువరుని ఆహ్వానించి కబురీతిని పూజించి సుఖమని ఎంతో ఆనందించి మంచి వార్తలే తెలిపావంటూ దశల సుత్త దశమి నాడు శుక్రవారము రోజులను సుఖమని శ్రీనివాసులకు లగ్న పత్రిక అందించుట ఆకాశరాజు శుభయోగేంద్రులు లగ్న పత్రిక అందించే సుఖమని ఎంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా ఒకళ్ళ మాత వందల విరుదు పాలు పళ్ళు మునికే పెట్టి సుఖమని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే ఒకళ్ళ మాత సంతోషించి సమ్మతి పత్రం రాసిచ్చే శ్రీనివాసుని వద్దకు నారదముని వచ్చుట శ్రీనివాసుని పెళ్లి వార్త ముల్లోకాలకు తెలిసినవా నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇరులాపై శ్రీనివాసుడి పెళ్లి పలుకుల నారదముని ఆలాకించి శ్రీనివాసుడి పెళ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడి ఆనందించి నారదుని పిలువగా దేవతలందరూ శేషాచలము చేరుట స్వామి ఆనతి శిరమున దాల్చి నారదముని సంకల్పించగా దేవేంద్రుడొచ్చే కుబేరుడొచ్చే అగ్నివాయువు వరుణుడు వచ్చే శ్రీనివాసుడు ఎదురే వెళ్ళి ఆదరము
మాత్రమే పుచ్చుకోండి, నోట్ల మడికి పుచ్చుకోవద్దు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నోట్ అయితే కొద్దిగా మీకు చినిగిన అశుభంగా అనిపిస్తుంది, అందుకని కాయిన్స్ మాత్రమే పుచ్చుకోండి. ఈ ఘట్టం పాడదాం. శ్రీనివాస సుగముని మధ్య ధనమును అప్పుగా తీసుకునుట మీ చేతిలో ఉన్న రూపాయి ఆ మూటకు చూపించుకోండి. ఓ దయామయ్య, ఓ శ్రీమన్నారాయణమూర్తి, శ్రీ లక్ష్మీ వల్లభ, శ్రీ గోదాదేవి నాథ, నీ యొక్క కళ్యాణ సేవ నిమిత్తముగా నీవు మాకు ప్రసాదించిన ధనధాన్యం సంపదలలో కానీ నీ యొక్క కళ్యాణ సేవ నిమిత్తముగా కొంత భాగము సమర్పించుకుంటున్నాము తండ్రి. ఇందుకు మూలముగా మీరు మాకు మా కుటుంబం వారికి, మా వాడకట్టు వారికి, మా గ్రామము వారికి, మా రాష్ట్రము వారికి, మా దేశము వారికి ఈ 14 భువనాలలో ఉన్న జీవరాశులన్నిటికీ నిత్య సంతోషమని మనస వాచ కర్మణ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుల పద సాక్షిగా కోరుకొనుచున్నాము తండ్రి. అమ్మా మీ చేతిలో ఉన్నారు రూపాయి మూటకు చూపించుకొని స్వామి వారికి చూపించుకొని కళ్ళకద్దుకోండి. అందరూ దాని దగ్గర పడి తెల్లని వస్త్రం తీసుకోండి. ఆ తెల్లని వస్త్రాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టండి. ఈ రూపాయి అందుట్లో పెట్టండి. ప్లేట్లో ఆ మూటను పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఆ మూట కూడా పూజ జరుగుతుంది. కొంతమంది మగవారికి వీణ బీరువాలు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఆ మూటకి కొద్దిగా ధూపం వేసి నివేదన చేస్తే మనం ఏం కోరుకున్నామండి అని కోరుకున్నాం. మనకి ఎంత ఉన్నా, డబ్బు ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, లేకపోతే పిల్లల వల్ల బాధలు కలవచ్చు, తల్లిదండ్రుల వల్ల బాధ కలవచ్చు, ఇంక ఇతర స్నేహితుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల ఎవరి వల్లైనా బాధలు కలగచ్చు. నిస్వార్థమైన సేవలు కోరుకున్నాం. ఆ స్వామి అనుకుంటాడట, దండం పెట్టుకుంటారు. అంటే మన అరచేతిలోనే బ్రహ్మ విష్ణువు తల్లి, అందుకని క్షమి దండం పెట్టుకోవాలి. అప్పుడు అనుకుంటాడట స్వామి, ఇవాళ నా బిడ్డకి ఏ భక్తితో కూడుకుంటే భగవంతుడు తప్పగానే ఇస్తాడండి అలాంటి కోరికని. దారులు వేశారట, మంచి మెడలు కట్టారు, చక్కని పూలతో. మళ్ళీ కొన్ని రోజులు గడిచి మళ్ళీ కోరిక పుట్టింది. అంటే కోరికలు ఎలా పుడుతున్నాయో చూడండి. మళ్ళీ ఒక కోరిక పుట్టింది. పుట్టి స్వామి ఈసారి నిలువు దోపిడే ఇచ్చేస్తాను అని చెప్పిందట. సరే మళ్ళీ కోరిక తెచ్చాడు, నిలువు దోపిడి ఇచ్చేసింది, వచ్చేసింది. అంటే ఎన్ని మొక్కుబడులు అయితే ఉన్నాయో అన్ని కోరికలు కోరుకుంది, అన్ని మొక్కుబడులు తీర్చేసింది. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ తల్లికి మళ్ళీ ఒక కోరిక పుట్టిందట. కానీ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు, ఏ మొక్కు ఇవ్వాలో అర్థం కాలేదు. అంటే అన్ని మొక్కులు తీర్చేసింది. కానీ అనుకుందట ఒక వెరైటీగా విద్దాం అని చెప్పేసి అని, స్వామి ఈ కోరిక తీరిస్తే కనుక నీకు చిటికలు పదిరే ఇస్తాను స్వామి అని మొక్కుకుందట. అప్పుడు స్వామి అనుకున్నాడట, నాకు తలనీలాలు ఇవ్వడం తెలుసు, నాకు దర్శనార్థం రావడం తెలుసు, మోకాళ్ళ మీద రావడం తెలుసు, పొళ్ళు దండాలు పెట్టడం తెలుసు, నిలువు దోపిడి ఇవ్వడం తెలుసు, ఇన్ని తెలుసు. కానీ ఈ చిటికల మీద ఏంటో నాకు తెలియట్లేదని అన్నిటికంటే ముందే తీర్చేశాడట. తీర్చేసిన తర్వాత ఆ తల్లి ఆ కొండకి వెళ్ళటం లేదు, ఆ మొక్కుబడి తీర్చుకోవట్లేదు. అప్పుడు శ్రీనివాసుడు అనుకున్నాడట, ఎప్పుడు ఆ తల్లి కొండ మీదకి వచ్చి ఈ మొక్కుబడులని తీరుస్తుంది, ఈసారి ఈ తల్లి రాలేదు కాబట్టి నేనే కొండ దిగి వెళ్ళి ఆ మొక్కుబడి ఏదో ఇస్తాననేది పుచ్చుకొని వద్దాము అనుకున్నాడట. అనుకుంటే ఆయన ఎప్పుడు కుదురుతండి, స్వామివారికి ఎప్పుడు కుదురుద్ది?
మేలుకొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు మనం అసలు ఆయన్ని కూర్చొని కూడా కూర్చొనేమో ఆ పద్మపీఠం మీద నుంచో పెట్టి ఉంచుతాం మనం. ఎందుకు అంటే ఏ భక్తుడు ఎక్కడ ఆర్తితో పిలుస్తాడో అని పరుగు పరుగుని వెళ్ళాలి అని నుంచోనే ఉంటాడట ఆ శ్రీనివాసుడు. మరి పవళింపు సేవ నుంచి మేలుకొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు ఆ స్వామి గారికి బయటికి రావడానికి అవకాశమే ఉండదు. మరి పవళింపు సేవ తర్వాత మరి ఇద్దరమ్మలు పంపిస్తారండి, అప్పుడే కదా ఆ ఇద్దరమ్మలకి మాట్లాడుకునేది. అందుకని ఆ ఇద్దరమ్మలు పంపించరు. ఎట్లాగా అని చెప్పి ఆ ఇద్దరమ్మలు చూడకుండా వెళ్దామని చెప్పేసి చాటుగా వస్తున్నాడు. ఆ ఇద్దరమ్మలు చూశారు. చూసేటప్పటికి స్వామి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగారట. అడిగేటప్పటికి ఈ భక్తురాలు వృత్తాంతం అంతా చెప్పి ఆ చిటికల మందర ఏదో ఇస్తానంది, అది తీసుకొని వస్తాను అని చెప్పారట. అప్పుడు అమ్మలు అనుకున్నారట, తలలీలాలు ఇవ్వడం తెలుసు, నేల కాలినడగలు రావడం తెలుసు, పొల్లుదండాలు పెట్టడం తెలుసు, ఇన్ని మొక్కుబడులు మాకు తెలుసు, ఈ చిటికల మందర ఏంటో మాకు తెలియట్లేదు స్వామి, వెళ్ళి పట్టుకుని రండి మేము చూస్తామని ఇద్దరమ్మలు పంపించారు. కొండ దిగి వచ్చాడు. కొండ దిగి వస్తున్నప్పుడు పరుగు పరుగున వచ్చాడట. వచ్చేటప్పటికి ఆ తల్లి ఇంటి ముందు నుంచునే తలుపు కొట్టారు. తలుపు కొట్టేటప్పటికి ఆ తల్లి తలుపు తీసి స్వామివారిని చూసి కొద్దిగా ఆశ్చర్యచకుతురాలు అడిగిందంటే ఎందుకు వచ్చావయ్యా అని అడిగిందట. అడిగేదాడికి ఆ స్వామి అన్నారట, అమ్మ నువ్వేదో చిటికలు పందిరిస్తానన్నావు కదా, అది ఇస్తే పట్టుకొని పోతాను అన్నారట. ఎందుకయ్యా అంత కంగారు పడుతున్నావు అని చెప్పి వాకిట్లోనే ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది. ఎంతసేపటికి రావడం లేదు. రాకపోయేటప్పటికి తెల్లవారుజామున అయిపోతుంది. ఎక్కడ భక్తులు ఆ పండితులు కౌసల్య సుప్రజారామ అని పిలుస్తారేమో, మరి పరిగెత్తుకుని వెళ్ళాలి అని చెప్పి ఆతృతగా చూస్తున్నారట. ఆ తల్లిని పిలిస్తే రావడం లేదట. మళ్ళీ తలుపు కొట్టారట. కొట్టేదడికి ఆ తల్లి బయటకు వచ్చి ఎందుకయ్యా కంగారు పడుతున్నామని లోపలికి వెళ్ళిన మనిషి ఆ కాలగుచ్చాలు అన్నీ తీర్చుకొని స్నానం చేసి అప్పుడు బయటకు వచ్చింది. ఆ తల్లి బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్ళి ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టింది. స్వామివారికి ఎన్ని సేవలు అయితే చేయాలో అన్ని సేవలు చేసింది. చేసిన తర్వాత ఏం చేసింది, ఒక చిటికేసిందట, రెండో చిటికేసింది, మూడో చిటికేసింది, నాలుగో చిటికేసింది, పైన ఒక చిటికేసింది, పట్టుకొని పోవందట. ఆ స్వామికి అర్థం కాలేదట. ఏంటి తల్లి అంటే, నీకు చిటికలతో పందిరే ఇస్తానని చెప్పాను కదా, అలాగే చిటికలతో పందిరేసారు, పట్టుకొని పోవందట. ఆ స్వామికి ఏం చేయాలో అర్థం కాలేదట. ఇద్దరమ్మలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వచ్చేటప్పుడు కొండ పరుగు పరుగున వచ్చాడట. వెళ్ళేటప్పుడు కొండ ఎక్కుతుంటే ఏంటి ఇంత కొండ, ఇంత పెద్ద కొండ ఉందా నాది, ఇంత అంటే భారంగా వెళ్తున్నాడు ఆ స్వామి. ఇద్దరమ్మలకి ఏం చెప్పాలని ఇంతకు ఆ కొండ ఎక్కలేక ఆయాసపడుతూ పైకి వెళ్ళాడు స్వామి. వెళ్ళిన తర్వాత ఇద్దరమ్మలు చూస్తున్నారు. ఆయన చేతిలో ఏమీ కనిపించటం లేదు. కనిపించేటికి ఇద్దరమ్మలు అటు ఇటు చూశారట. ఎందుకంటే పరిచారకులను తీసుకెళ్లారేమో, ఆ పందిరి తీసుకొస్తున్నారని వెనక తిరిగి చూశారు. వెనక కూడా ఏమీ కనిపించలేదు. అప్పుడు అడిగారట స్వామిని, స్వామి ఏదో పందిరి అన్నారు, అదేదో తీసుకొస్తానన్నారు, ఏది కనిపించట్లేదు అన్నారట. అంటే ఆగండి కంగారు పడకమండి అని చెప్పి ఆయన కొద్దిగా తిరిగి ఆయన కూడా 4 చిటికలు వేసి పైన ఒక చిటికేసి పట్టుకోండి అన్నారట. అనేసరికి ఆ ఇద్దరమ్మలు అన్నారంటే ఏంటి స్వామి అంటే, ఆ తల్లి చిటికలతో పందిరి ఇస్తానంది, అది పట్టుకోమని పొమ్మంది, అలాగే మీకు చిటికలతో పందిరేసారి పట్టుకోండి అన్నారు. అనేటప్పటికీ ఆ తల్లిలు ఇద్దరు అనుకున్నారట, నీకు 3 నామాలు ఉంటాయని తెలుసు, నీకు పంగనామాలు పెట్టే భక్తులు కూడా ఉంటారా అనుకున్నారట. అంటే ధనమును చూసేటప్పటికి కోరికలు ఎలా పుట్టినాయో చూడండి. అంటే కోరికలు పుట్టడంలో తప్పు లేదు. స్వామివారి అంతటికే కోరిక పుట్టింది. మానవ మాత్రలు మనలాంటి వాళ్ళకి, అంటే మీలాంటోడు కాదు నాలాంటోడు కనుకోండి, నాలాంటి దానికి కోరిక పుట్టడంలో తప్పే ఉంది చెప్పండి. మరి అలాంటి కోరిక పుట్టేటప్పటికి స్వామి అంటారట ఏమని, ఇవన్నీ కూడా అశాశ్వతం, శాశ్వతం ఏమీ కాదు. ఇవన్నీ కూడా భూమి మీద ఏదైతే పుట్టిందో భూమి మీదే ఉండిపోతుంది. మీ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారండి, ఏమీ తీసుకురారు కదా. తల్లి గర్భంలో నుంచి ఏమైనా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తారా, ఏమీ తీసుకురా కదా. అది తప్పు. తీసుకొస్తామండి. ఏమిటి అంటే పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాలు తీసుకొని వస్తాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ పట్టుకొని పోతాం. ఏంటవి, చేసిన పాపపుణ్యాలే పట్టుకొని పోతాం. అందుకని స్వామివారు ఏం చెప్తున్నారు, మంచి శ్రవణం వినమంటున్నారు. అంటే మంచి మాటలు వినండి. ఆ పక్కము గురించి ఈ పక్కం గురించి మాట్లాడుకోవడం మానేసేయండి. ప్రతిరోజు హరినామ స్మరణ. మనకి త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు క్రతువులు చెయ్యాలట, ద్వాపర యుగంలో అలాంటివే చెయ్యాలి. కానీ కలియుగంలో అవన్నీ చెయ్యకల్లా ఒక్క నామస్మరణ చేస్తే చాలట. అన్నీ చేసినంత ఫలితాన్ని ఇస్తానంటున్నాడు.
భగవంతుడు. ఒక్క నామస్మరణ చాలు. అలాంటి నామస్మరణ చేయించుకోండి, మంచి తీర్థయాత్రలు వెళ్ళండి, మంచి దాన ధర్మాలు చేసుకోండి, మంచిగా మాట్లాడండి. ఇవే మన వెంట తీసుకెళ్ళేది. స్వామి అనుకుంటాడట, నా బిడ్డ ఎప్పుడు కూడా నిత్యము కూడా నా సేవలోనే ఉంటుంది. అలాంటి బిడ్డకి మళ్ళీ జన్మంటూ ఇవ్వకూడదు. తల్లి గర్భంలో పడేటప్పుడు 9 నెలలు కూడా నరక యాతన అనిపిస్తాము. పూర్వ జన్మ కర్మఫలాలు అవన్నీ మనకు గుర్తొస్తుంటాయి. ఈ భూమి మీద పడినప్పుడు అలాంటివన్నీ ఏమీ చెయ్యకూడదు అనుకుంటాడండి. 9 నెలలు కూడా అక్కడే తింటాడు, అక్కడే మలమూత్రం, అక్కడే విసర్జన చేసుకుంటాడు, అంతే నరక యాతన అనుభవిస్తాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం బిడ్డ ఏడవడు. ఎందుకు ఏడవడు అంటే గత జన్మలో గుర్తున్నవి ఉంటాయి కానీ ఈ జన్మలో గుర్తుండవు. అందుకని ఏం చేస్తారు డాక్టర్స్ ఆయా కానీ ఏం చేస్తారు, కొద్దిగా ఈప్ మీద కొట్టడం, నీళ్లు చల్లడం చేస్తారు. అప్పుడు ఎందుకు ఏడుస్తాడు? ఏడవాలి. ఎందుకు ఏడుస్తాడంటే ఈ భూమి మీదకి వచ్చి పడ్డానా అని ఏడుస్తాడు. అందరితో ఈ మర్చిపోతాడు. మళ్ళీ యథాప్రకారం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే, నువ్వు ఒక బిల్డింగ్ కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా ఇక్కడే ఉండిపోతుంది, ఒక కారు కొనుక్కునే ఉండిపోతుంది, ఒక పొలం కొనుక్కున్నా ఇక్కడే ఉండేది. అంటే భూమి మీద ఏదైతే ఉందో ఆఖరికి మన శరీరం కూడా భూమి మీద పుట్టింది, భూమిలోనే కలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనతో రావండి. మనం తీసుకెళ్ళేది ఏమిటంటే ఒక నామస్మరణతోటి మన స్వామివారి సన్నిధికి చేరుకోవాలి. అలాంటి స్వామివారి సేవ ఈరోజు మనందరం కూడా చేసుకొని తరిద్దామండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ. అమ్మ ఇక్కడ పెళ్లి పిలుపు అండి. అంటే మన ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ పెళ్లి కుదిరింది అనుకోండి, ఏం చేస్తాం? పసుపు కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత శుభలేఖలు ఇవ్వడం, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఎలాగైతే చేస్తామో ఇప్పుడు స్వామివారికి కూడా పసుపు కొట్టడం జరుగుతుందండి. శ్రీనివాసుడు పెళ్లి పిలుపు. మాత శ్రీనివాసుడే దేవతలు చేయుట. మీరు పసుపు కొడితే మిగతా వాళ్ళు ఇక్కడ మేము పాట పాడతాం. అక్కడ కూడా తర్వాత హారతి ఇచ్చింది.
కలుపు. ఇప్పుడు స్వామి వారిని పెళ్లి కుమారుని చేస్తున్నారు. ఇప్పుడు పసుపు కట్టడం జరిగింది. కొంత పసుపు తీసి తలంబ్రాల బియ్యంలో కలిపారు. మరి కొంత పసుపు అందరి దగ్గరికి వస్తుందండి. పుణ్యశ్రీ సూత్రం ముందుకు రాసుకోండి. మగవారు బొట్టు పెట్టుకోవచ్చు. పెళ్లి కాని పిల్లలు ఆడపిల్లలున్న మగ పిల్లలున్న బొట్టు పెట్టుకోండి. భర్త లేని స్త్రీలు ఉంటే కొద్దిగా తీసి నోట్లో వేసుకోండి. అమ్మ భాస్కర్ చూపించండి. స్వామివారి కళ్యాణానికి వెళ్ళారు అంటే ఆడవారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. మీ భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ కూడా మీ బ్రిటిష్ మహారాణి వద్దకు ఒక సామాన్య పౌరుడు అంటే నిరుపేదవాడు వెళ్ళి దేశంలో ఉన్న శ్రీమూర్తి గురించి గర్వంగా చెప్పారట. అంటే ఈ సనాతనమైన పడించాలని వాదల్లాడుకుంటూ విడిపోతుంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా మనవాళ్ళు కూడా అలా తయారవుతున్నారు కొంతమంది. కానీ అంటే 2 డేస్ ఫంక్షన్లు వస్తుంటాయి. ఏం చేస్తాం? మూడు పిల్లలు ఇద్దరం కూడా ఏమండి మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళండి, నేను ఒక ఫంక్షన్కి వెళ్తాను. కానీ ఇక్కడ వారి పేరు చెప్పితే మీకు తెలుస్తుందని చెప్తున్నారండి. ఎవరో కాదండి, చాకటి కోటేశ్వర గారు చెప్పారండి. ప్రతి వేదిక మీదకి భార్యామిత్రులు ఇద్దరు కలిసి చెప్పులు లేకుండా వెళ్ళి ఆ నవదంపతులకు అక్షంతలు వేసిరండి. మీరు అంత అన్యోన్యంగా ఉన్నారో ఆ నవదంపతులు కూడా అంత అన్యోన్యంగా ఉంటారని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ శ్రీనివాసుని సుఖముని ఆతిథ్యము స్వీకరించి స్వామి రాకకు ఎదురు చూసి సుఖముని భక్తితో శ్రీనివాసుడే బంధువులు విడుచు సుఖమునితో సర్వం నీవే గుంటగ స్వామి వేరెవ్వరితో పరియేలా శ్రీనివాసుడు చిరునవ్వులతో సుఖముని వెంట నడిచెనుగా పళ్ళు స్వామికి ఇచ్చి వింజామలతో బీచరుగా సుఖమని జన్మాధన్యము అంటూ దేవతలందరూ పలికెరుగా శ్రీనివాసుడు పెండ్లి వారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట నారాయణపురమే చేరానే రాజాలు మేళాలు విన్నట్టు వారిని ఆహ్వానించి వసతులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు
అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు వట్టి వేరు కురువేరులు గరుడ గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక స్వాగతం శ్రీ శ్రీనివాసు స్వాగతం సుస్వాగతం రఘురామాకు స్వాగతం శ్రీనివాసులకు స్వాగతం
దండగా 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 గోవిందని చెప్పగా గోవిందని చెప్పగా వచ్చినటువంటి భక్తులకు అద్దె తిరుపతి నుండి ఫోన్ వచ్చింది. వెంకటేశ్వర స్వామి అక్కడ కనపడడం లేదంట చెప్పాలి. అదండి, ఎందుకంటే భక్తికి దాసోహం భగవంతుడు. ఇంత భక్తిపై మన దగ్గరికి వచ్చేసాడనమాట. చూడండి, బొక్కలు ఉప్పుతూ నవ్వుతూ స్వామివారు అక్కడ కొలువై కూర్చున్నారు. అందరూ కూడా స్వామిని గోవిందా గోవిందా గోవిందా. మరి వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుడు, పద్మావతి అమ్మ, హారిక సత్యప్రియ, వెండిసల గోత్రం నాగదుర్గా ప్రసాద్, ప్రేమ సాయి, అనిల్ గోత్రం దిలీప్. ఇది చదివానుమ్మా, ఇది చదివాం. మదర్ గారండి, ఇదికి వస్తున్నాను. ఎవరైతే ఈ నామం పలుకుతారు ఆ అర్థానికి వివరించి చెప్పారట స్వామి. చిన్నారు భక్తులందరికీ మా ఆహ్వానము. ఇవే అనేక శుభలేఖార్థములు. ఇట్లు ఆకాశరాజు ధరణీదేవి. ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఎవరు ఉన్నారంటే చిరశంకర్రావు గారు, ధర్మపత్ని ధనలక్ష్మి దంపతులు ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉండి స్వామివారికి శుభలేఖ ఇవ్వడం, అలాగే పానకాలు ఇవ్వడం జరుగుతుందండి. అందరూ శుభలేఖ చూపిస్తాను, కళ్ళగద్దుకొని నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆకాశరాజు శ్రీనివాసులకు వరపూజుట. ఒక నిమిషం అమ్మ, వాళ్ళ గోత్రం చెప్పు. లక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాసుల పదసాక్షిగా ఆమెకు ఆరోగ్యం బాగుండాలని మనందరం కోరుకుందాము. తదాస్తు 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 తదాస్తు. ఆకాశరాజు శ్రీనివాసులకు వరపూజ నాలుగు రెండు స్తంభాలు నాటి నవరత్నాలే పొదిగెనుగా పద్మావతిని పెళ్లి కూతురు చేయగా పద్మావతిని కూర్చోబెట్టి పెళ్లి కూతురుగా చేసగా భార్యాభర్తలు ఇద్దరు చెప్పండి, ఆడపడుచు చెప్పమాకండమ్మా, అందరూ చెప్ప. ఆకాశరాజు ధరణీదేవి స్థానములో ఉన్న మేము మా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తమునకు రాజు ధరణీదేవి దంపతులు పుత్రిక పద్మావతి దేవిని అంతేనమ్మా కోరుకోవాల్సిందే. ఒకవేళ మీరు కోరుకునేది అదేనండి, మనం దొరికించండి కాయ. పెట్టేసేది. ఆడపిల్లలు చెప్పండి అమ్మా. మా పుట్టిల్లు అయినా మీ గృహము పాడి పండే కోటి వేళ్ళు ఆనందముగా సంతోషముగా ఉండాలని ఆడపడుచులైన మేము మనస వాచ కర్మణ లక్ష్మీ పద్మావతి సమేత మా ఆడపడుచులైనా మీ శుభ కార్యములకు మా ఇంటికి విచ్చేసి మేము పెట్టి విందు భోజనం ఆరగించి పసుపు కుంకుమల
వెంకటేశే కట్టుకున్నారండి. ఒక్కసారి గట్టి మేళము సన్నాయి మేళం ఇవ్వండి. మళ్ళీ స్వామికి అమ్మలకు చూపించి నమస్కారం చేసుకోండి. స్వామివారి పాదాలు కడగాలండి. మీరు స్వామివారికి సీట్ చేయడము చదువుతూ పవిత్ర జలములు తెచ్చెరిగా స్వామివారి పాదాలు కడగాలి. మమతారని పాదము స్వామివారికి చేతి పెట్టండి. మీకు అక్కడ అందరికీ కనిపించాలండి. పక్కగా నుంచొని చెయ్యండి. అప్పుడు అందరికీ చూపించండి. కళ్ళగత్తుకొని పరిపిస్తున్నారండి. అమ్మ మీరట నమస్కారం చేసుకోండి. అమ్మ పాడండి. మీరు వాళ్ళు వస్తారు. చేయబట్టి మీరు కింద పెట్టండి. ఆయన కింద పెట్టండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ. నమస్కారం చేసుకుని వెళ్ళండి. అమ్మా ఎడం చేతి తీసేయండి. ఎడం చేద్దా మీరు చెయ్యి కింద ఉండాలి. నమస్కారం చేసుకోండి. మా జంటలు తీసుకోండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళేనండి. వాళ్ళ అన్నయ్య స్వామివారి శిరసుకు చూపించండి. ఇలా పెట్టేసి స్వామివారి చేతికి చూపించండి. అమ్మవారి చేతికి పెట్టండి. ఓకే చేయండి. పెట్టేసి నేను చూస్తాను.
అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ దేవనుడు మూలే మూలే దిక్కు దిక్కునా దేవనుడు మూలే మూలే దిక్కు దిక్కునా ఓయ్ కళ్యాణ శ్రీనివాస చిరునవ్వులే శ్రీయడంలో అందమైన ఆ వైభవంలో పద్మావతి శ్రీనివాసులు తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు నడిమి పెండ్లి కూతురు పేరంట నడిమి పెండ్లి కూతురు పేరు కొత్త సిగ్గుపడి పెండ్లి కూతురు పిడికిట తల పెండ్లి కూతురు ఊరినప్పుడే పెండ్లి కూతురు అంతే పట్టుకోండి మేడం మేడం తురుము పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు కౌగిటలో పెట్టిన పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పెడబరలి నవ్వినే పెండ్లి కూతురు పెండ్లి కూతురు నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పెండ్లి ఎడమరలి పెండ్లి కూతురు వెంకటరమణ గోవిందా పద్మావతి అమ్మవారు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారికి కూడా మా ఆర్కెస్ట్రా తరపున ధన్యవాదాలు. కన్నుల పండుగగా రమణీయంగా కళ్యాణ దంపతులుగా వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ శ్రీనివాసుని అమరావతి వాసులకు అందరికీ వెంకటనాయక కలియుగంలో ఒక్కడే దేవుడు, ఆయనే వెంకటేశ్వరుడు. వెంకటతీతి సుసంపన్నం చేయగలిగేటువంటి అదృష్టం చేసుకునే భాగ్యం కొందరికే దక్కుతుంది. అందుకే మానవుడికి జీవితంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే 2 రకాలైన కార్యక్రమాలు చేస్తాక మానవుడు. ఒకటి సుకృతం, 2 దుష్కృతం. కానీ మానవ జన్మ దొరకదు. ఆ జన్మను సార్థక అందరం ఒక్కసారి చేతులు ఎత్తి ఆమె కూడా నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇందులో రాలేదేమీ లేదు, పాలు తాగాలి అందరూ కూడా. ఆ పాలు తాగటం కోసం పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే సౌభాగ్యానందరినీ కూడా అమ్మను విజయవాడ నుంచి పిలిపి ఆమె ఒక్క క్షణం కూడా విస్తుపోకుండా అనేది మన అది ఆ ప్రాంతం కాబట్టి లక్ష్మీ సౌభాగ్యవతి
ధనలక్ష్మి చిన్నశంకర్రావు గోవిందా గోవిందా. మీరు చెప్పింది నాకే వినపడలా, చెవులు కూడా సరిగ్గా పట్ల. తిరుమల వెంకటేశ్వర స్వామికి వినపడాలి గోవిందా గోవింద. ఇలాగే ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు కూడా ఉర్రూతులు ఇస్తాడు, భక్తి పారవస్యంలో ముంచి వేస్తాడు. అటువంటి మళ్ళీ మన అమరావతిలో ఉండటం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ గోవిందా ఏ సౌండే లేదు గోవిందా గోవిందా తోడు ఉంటాడు. భక్తి శ్రద్ధలతో ఉండండి. సుఖం వచ్చినప్పుడే దేవుడు కాదు, కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, సుఖం వచ్చినప్పుడు కూడా దేవుడిని మనం తలుచుకోవాలి. ఈ బృందం మొత్తానికి కూడా వాణి గారి మన బృందానికి హృదయపూర్వకంగా మన అమరావతి గ్రామ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఎంతో శక్తినివ్వాలని ఆ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. నేను రావడం ఎంతవరకు కరెక్ట్ అండి. అందుకని ఎక్కడికైనా సరే ఈ గుడివాడ వాళ్ళు లేకుండా నేను గానామృతం చేయించను. అందుకని వాళ్ళ అమ్మతోటి అనుమతి తీసుకునే నేను గానామృతం ఇక్కడ ఓకే చేయడం జరుగుతుందండి. ఎందుకంటే నన్ను ప్రోత్సహించారండి. ఈ స్థాయికి వచ్చానంటే ఈ అమ్మల వల్లే. దండల స్వామి వారికి వెయ్యండి. వాడికి ముళ్ళయ్యి భాగ్యం పెట్టేస్తుంది. ముళ్ళయ్యమ్మా అమ్మా, ఎక్కువ బిళ్ళలు కాకుండా పెట్టండి అమ్మా, అక్కడ ప్లేస్ లేదు. కళ్ళకి చూపించండి, మధ్యలో అక్కడ చూపించండి. శ్రీనివాసుడు శిలారూపం పొందుట
తెలిసి తెలియక చేసిన పాపాలు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే పోవాలంటే ఒక భగవన్నామ స్మరణ తప్ప వేరే మార్గం లేదు కనుక 2 చేతుల పైకి అందరూ కూడా నమ శివాయ చెప్పండి. నమ శివాయ నమ శివాయ చల్లండి మన స్వామి పైన చల్లండి సన్నజాజుడు అందమైన పూలను చిత్రం స్వామి బుధవారం నాడు హస్తం స్వామి నీకు మొత్తం అంతే పూలను హస్తం స్వామి మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా 3 నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా 3 నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా 3 నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి
ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమలవాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ వరదరహాస శ్రీరమణ జయ జయ శ్రీశ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ ధ్యానమిదేవో శ్రీరమణ ఆవాహనమిద శ్రీరమణ కొండలరాయ శ్రీరమణ సింహాసనమిద శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పాద్యము గొనుమా శ్రీరమణ అర్ఘ్యము చేకొను శ్రీరమణ ఆచమనీయము శ్రీరమణ ఆనంద నిలయ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వరలక్ష్మి నేలు శ్రీరమణ వస్త్రము చేకొను శ్రీరమణ తిలకము నీకిద శ్రీరమణ అద్దము గనుమా శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ జంజము గొనుమా శ్రీరమణ శ్రీగంధమీదే శ్రీరమణ అక్షతలివిగో శ్రీరమణ పలు పుష్పములివే శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీపద పద్మ శ్రీరమణ శ్రీపాద పూజ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీ తులసి పూజ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీశైలేశ శ్రీరమణ శ్రీజంఘ పూజ శ్రీరమణ శేషశైలేశ శ్రీరమణ శ్రీజాను పూజ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ గరుడాద్రివాస శ్రీరమణ ఊరు పూజ ఇద శ్రీరమణ వెంకటాద్రీశ శ్రీరమణ ఉదర పూజ ఇద శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ నారాయణేశ శ్రీరమణ వక్ష పూజ శ్రీరమణ వృషభాద్రినాథ శ్రీరమణ బాహుళ పూజ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ
వృషశైలవాస శ్రీరమణ కంఠ పూజ ఇది శ్రీరమణ సప్తాద్రి చంద్ర శ్రీరమణ వక్ర పూజ ఇది శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ రవిచంద్ర నయన శ్రీరమణ నేత్ర పూజ ఇది శ్రీరమణ సహస్ర శీర్ష శ్రీరమణ శీర్ష పూజ ఇది శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ కరుణాంతరంగా శ్రీరమణ అంగ పూజ ఇది శ్రీరమణ కమలానాయక శ్రీరమణ కామితదాయక శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీశకేశవ శ్రీరమణ శ్రీనారాయణ శ్రీరమణ శ్రీమాధవ హరి శ్రీరమణ శ్రీ గోవింద శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీ విష్ణుదేవ శ్రీరమణ శ్రీ మధుసూదన శ్రీరమణ శ్రీ త్రివిక్రమ శ్రీరమణ శ్రీ వామన హరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీధర గిరిధర శ్రీరమణ శ్రీ హృషికేశ శ్రీరమణ శ్రీ పద్మనాభ శ్రీరమణ శ్రీ దామోదర శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ శ్రీనామార్చన శ్రీరమణ పరిమళ ధూపము శ్రీరమణ దీప దర్శనము శ్రీరమణ పాపతి మిరహర శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ నైవేద్యమీదే శ్రీరమణ తాంబూలమీదే శ్రీరమణ తామర కన్నుల శ్రీరమణ శ్యామర సేవలు శ్రీరమణ వెంకటేశ